ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో పునీత్ కుమార్ చేజర్ల అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునంతులరా, మరి మా యొక్క ఛానల్ ద్వారా మరి మిమ్మల్ని విశ్వాసంలో బలపరిచే, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరిచే వీడియోలు మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాం. వాటిని వింటూ మీరు చాలామంది బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి అదే ప్రక్రియలో ఈ సమయంలో కూడా మరొక ప్రాముఖ్యమైనటువంటి వీడియోని, ఒక మంచి సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. దేవుడే కృప చూపించి మార్గాలు సరళం చేసి మరి దైవజనుని మన మధ్యలోనికి నడిపించారు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నానో. దేవునికి మహిమ. జాన్ క్రైస్ట్, బ్రదర్ జాన్ క్రైస్ట్ని ఈ సమయంలో ఇంటర్వ్యూ చేయడానికి దేవుడు కృప చూపించాడు. జాన్ క్రైస్ట్ గురించి ఇంకా మీకు త్వరగా మీకు అర్థం అవ్వాలి అంటే మరి యేసన్న గారి హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు యేసన్న గారి యొక్క మరి సాక్ష్యాన్ని మీరు వీడియోలో చూసే ఉంటారు. అద్భుతమైనటువంటి సాక్ష్యం, అనేక మంది ఆశీర్వదించబడి ప్రజాదరణ పొందినటువంటి సాక్ష్యం యేసన్న గారి సాక్ష్యం. ఆ సాక్ష్యంలో యేసన్న గారు బాల్యంలో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ మరి వేసినటువంటి బ్రదరే మరి జాన్ క్రైస్ట్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ బ్రదర్ని ఇంటర్వ్యూ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆ బ్రదర్ ఎలా రక్షణలోకి వచ్చాడు, ఆ బాల్యం, ఆ పరిస్థితులు, మరి యేసన్న గారి దగ్గరికి ఎలా వచ్చారు, యేసన్న గారి సాక్ష్యంలో మరి ఆ క్యారెక్టర్ ఎలా చేశాడు, ఇవన్నీ కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ సమయంలో బ్రదర్ మనతో పంచుకుంటూ ఉండగా జాగ్రత్తగా వినండి. చెప్తున్నాను, తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు. ఈ సాక్ష్యం ద్వారా మీరు దీవించబడతారు. దేవునికి మహిమ. బ్రదర్ని మీకు మరొకసారి పరిచయం చేస్తున్నాను. బ్రదర్ జాన్ క్రైస్ట్, వందనాలయ్యా. వందనాలయ్య గారు. మా యూట్యూబ్ ఛానల్లో సాక్ష్యం చెప్పడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ గురించి దాదాపు అందరికీ తెలుసు. ఇంకా మరి మా ఛానల్లో మాతో కలిసి ఉన్నటువంటి వారికి కూడా మీ యొక్క సాక్ష్యాన్ని తెలియజేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. బ్రదర్, డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తున్నాను. మీ బాల్యం మీరు ఎక్కడ జన్మించారు, మీ చదువు, మీ బాల్యం, ఆ విశేషాలు ముందుగా తెలియజేయండి. మొట్టమొదటిగా మన ప్రభువైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పునీత్ కుమార్ చేజర్ల అనే యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ని చూస్తున్నటువంటి మీ అందరికీ, ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ఛానల్లో చక్కని సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు పునీత్ కుమార్ అన్నగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అన్న. థ్యాంక్ యూ. అనేక భక్తులు, అనేక దైవ సేవకులు మరి ఈ ఛానల్లో తమ సాక్ష్యాన్ని పంచుకున్నారు. మరి చిన్నవాడైన నన్ను ప్రేమించి ఈరోజు నా చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి, ఈ లైవ్లో చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలతో నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఈ విలువైన సమయం, ఈ చక్కని అవకాశాన్ని నాకు మీరు కల్పించినందుకు దేవునికి, రెండోది మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా నా చిన్న సాక్ష్యాన్ని చెప్పి ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుని నమ్మక మునుపు నా పేరు మోహన్ కృష్ణ, గంటా మోహన్ కృష్ణ. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రికి నేను ఒకే ఒక కుమారుణ్ణి. మా నాన్న భయంకరమైన తాగుబోతుడు. తాగు వచ్చి మా అమ్మని భయంకరంగా కొడుతూ ఉండేవాడు. చాలా చిత్రహింస చేసేవాడు. మా నాన్న భయంకరమైన తాగుబోతుడే. తాగు వచ్చి మా అమ్మగారిని కొట్టేవాడు. కానీ సమాజంలో ప్రజలందరూ మా నాన్న గురించి చెప్పే మాట, మీ నాన్న చాలా మంచివాడు, చాలా ప్రేమ కలిగిన వాళ్ళని గ్రామంలో ఉన్నటువంటి, ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ మా నాన్నగారు గురించి మంచిగా సాక్ష్యం చెప్పేవాళ్ళు. కానీ తాగి వచ్చి మా అమ్మని కొట్టడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, మా అమ్మ భయంకరమైన కోపిష్టి. తల్లిని సన్మానించాలి, తల్లిని ప్రేమించాలి, తల్లిని గౌరవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే నా తల్లిని నేను ప్రేమిస్తాను, తల్లిని నేను సన్మానిస్తాను. కానీ ఇది సజీవ సాక్ష్యము కనుక సాక్ష్యం ఉన్నది ఉన్నట్లు చెప్తే అది వినేవారికి బాగుంటుంది,
అది దేవునికి కూడా మహిమ కలుగుతుంది. మా నాన్న తాగబోతుడే, మా అమ్మని కొట్టేవాడు, కానీ సమాజంలో మంచివాడని మంచి పేరు ఉంది. మరి మా అమ్మని ఎందుకు కొట్టేవాడంటే మా అమ్మ ఎవ్వరు మాట వినేది కాదు, భయంకరమైన కోపిష్టి. సారాయి తాగేది, తంబాకు తినేది, పానుపరాగు తినేది. మా అమ్మగారు ఆ తాగిన మత్తులో నన్ను కొట్టేది. ఎందుకు కొట్టేదంటే నేను పుట్టడం మా నాన్నగారు పోలికలో పుట్టాను. మా నాన్నగారు లారీ డ్రైవర్ అండి. ఆయన తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తుంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోయారు. నేను పుట్టిన 2వ నెలకే మా నాన్నగారు చనిపోయారు. నేను పుట్టడం మా నాన్నగారులో పోలికలో పుట్టాను కనుక మా నాన్నగారిని మా అమ్మ తలంచుకొని, ఒరే దుర్మార్గుడా, నా భర్త చనిపోయాడ్రా, మీ నాన్న చనిపోయాడ్రా, వాడు చనిపోయాడంటే వాడు పోలికలో మరల నువ్వు పుట్టావురా అని మా అమ్మగారు మా నాన్నను తలంచుకొని నన్ను కొట్టేది. రెండోదిగా నేను సండే స్కూల్ చర్చికి వెళుతూ ఉండేవాడిని. అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చిలు ఎక్కువ ఉంటాయి గోవా వాస్కోడి గామాలో. ఓకే, అంటే మీరు గోవాలో పుట్టారు? ఎస్, మీది గోవా అసలు? ఎస్, వాస్కోడి గామా గోవా. ఓకే, ఎయిర్పోర్ట్ రోడ్. ఓకే, అసయ్ డోంగురి అనే ప్రాంతం. అక్కడ మీ భాష ఏంటి అసలు? భాష హిందీ భాష అండి. హిందీ. హిందీ. ఓకే, తెలుగు బాగా మాట్లాడుతున్నారు అయితే. మీ మాతృభాష హిందీ? మాతృభాష హిందీ. ఓకే, దేవుని కృప వలన 6 భాషలు మాట్లాడగలుగుతాను. అబ్బా. హిందీ, మరాఠీ, కొంకణి, తెలుగు, ఉర్దూ, కన్నడ. అబ్బో, 6 భాషలు. 6 భాషలు. 5వ తరగతి చదువుకున్నాను. 6 భాషలు మాట్లాడతాను. ఓకే, కేవలం దేవుడిచ్చినటువంటి కృప. రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాళ్ళు? రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ పితాపుత్ర పవిత్ర ఆత్మ అంటారు. మనం ఇక్కడ వందనాలు చెప్తాం, వాళ్ళు పితాపుత్ర పవిత్ర ఆత్మ అంటారు. అయితే పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రి వారికి గుణపాఠాలు చెప్పడానికి కొడుతూ ఉంటారు. కానీ చిన్న వయసులో నేను ఏ తప్పు పని చేయలేదు. మరి మా అమ్మ నన్ను ఎందుకు కొట్టేదంటే 2 కారణాలు. ఒకటి, మా నాన్నగారు పోలికలో పుట్టానని కొట్టేది. రెండోదిగా నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను, హిందూ కుటుంబంలో జన్మించాను. నేను సండే స్కూల్ చర్చికి వెళుతున్నానని మా అమ్మ నన్ను కొట్టేది. ఒరేయ్, ఇంతమంది దేవతలు ఉండగా నువ్వు చర్చికి ఎందుకు వెళుతున్నావురా, నువ్వు చర్చికి వెళ్ళబాకరా అని చర్చికి వెళ్ళినందుకు. రెండోదిగా మా నాన్నగారు పోలికలో పుట్టినందుకు మా అమ్మ నన్ను కొడుతూ ఉండేది. చర్చికి ఎందుకు వెళ్ళారు మీరు అసలు? చర్చికి ఎందుకు వెళ్ళానంటే మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ చర్చికి వెళ్తూ ఉంటారు. అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్తో పాటు వెళ్తుండేవాడిని. అది అమ్మకు నచ్చేది కాదు. ఇంకోటి, మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎందుకు వెళ్ళారు, నువ్వు హిందూ అయినా కూడా చర్చికి ఎందుకు వెళ్ళారని అడిగారు. ఎందుకు వెళ్ళానంటే చర్చ్లో కీబోర్డు, ఫ్యాడు, జాజు, ఈ తబ్లాలు, ఈ కాంగోలు అన్నీ ఉంటాయి. చిన్నప్పటి నుండి నాకు సంగీతం అంటే మహా పిచ్చి, ఇష్టం. అక్కడ చక్కగా పాటలు పాడతారు కాబట్టి, చక్కగా వాయిద్యాలు వాయిస్తారు కాబట్టి, చిన్నపిల్లని కాబట్టి పలహారం కూడా ఇస్తారు కాబట్టి, ఈ సంతోషంతో, ఈ ఆనందంతో ఆ సంగీతాన్ని చూడడానికి, వాళ్ళు వాయిస్తున్న ఆ సంగీతాన్ని చూడడానికి, పాడుతున్నటువంటి పాటలు, మధురమైన సంగీతం, ఇవన్నీ చూడడానికి ఆశపడి వెళుతూ ఉండేవాడిని. కానీ మా అమ్మకి ఇవన్నీ నచ్చేది కాదు. చర్చికి ఎందుకు వెళుతున్నావురా, మాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, మేము హిందూ కాదా, మేము పూజలు చేసుకునే వాళ్ళు కదా, నువ్వు యేసు ప్రభు దగ్గర ఎందుకు వెళుతున్నావని ఇలాగా నన్ను కొట్టేది. కొట్టడం అంటే ఏదో అందరి తల్లిదండ్రి కొట్టేనట్లు ఏదో చిన్న 2 దెబ్బలు కాదండి. మా అమ్మ ఎలా కొట్టేదంటే కంట్లో కారం పొడి వేసి, వాతులు పెట్టి, చీపురు తీసుకొని కొట్టేది. కోపం వచ్చి నేను అరవకుండా, కేకి వేయకుండా నా కాలు చేతులు కట్లతో కట్టేసి నిప్పు తీసుకొని వచ్చి ఆ నిప్పులో పచ్చిమిరపకాయ వేసి పొగబెట్టి నేను అరవకుండా నా నోట్లో గుడ్డ వేసి కిటికీలు తలుపు మూసేసి వెళ్ళిపోయేది. ఆ పొగకి తట్టుకోలేక కంట్లో నీరు కారుతూ ఉండేది. ఆ పొగ వస్తుంటే మండిపోతుంది. దగ్గి 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 అరవలేక, కేకేయలేక అక్కడ కుమిలిపోయాడు. ఏసన్న గారి సాక్ష్యంలో మిమ్మల్ని చూసే వాళ్ళం, అమ్మగారు మిమ్మల్ని కొట్టడం, ఏసన్న గారు వాళ్ళ అమ్మగారు కొట్టడం అది చూసాం. మీ రియల్ లైఫ్ కూడా అలాగే ఉంది. అయితే రియల్ లైఫ్ కూడా అలాగే ఉంది. దగ్గర ఏసన్న గారి జీవిత చరిత్ర, నా జీవిత చరిత్ర సేమ్ అలాగే ఉంటుంది. అలాగే ఉంది.
ఈ యేసన్న గారి జీవిత చరిత్ర అయిపోయిన తర్వాత యేసన్న గారితో ఈ సాక్ష్యాన్ని పంచుకున్నాను. పంచుకున్న తర్వాత యేసన్న గారు చెప్పినటువంటి మాట, అందేగారా దేవుడు నిన్ను ఇక్కడ నా దగ్గర తీసుకొని వచ్చాడని ఆయన నన్ను కౌగులించుకొని కన్నీళ్లు కార్చిన రోజు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇలాగా మా అమ్మ నన్ను కొడుతుంటే, చిత్రహింస చేస్తుంటే, ఇంకా మా అమ్మ నన్ను చంపేస్తుంది, కొడుతుందని ఇంట్లో నుండి పారిపోయాను. ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఆడోళ్ళు మా అమ్మ దగ్గర వచ్చేసి, అమ్మా ఏంటి నీకు పిచ్చి పట్టిందా, మైండ్ ఖరాబ్ అయిందా, చిన్న పిల్లోడు అతడు ఏ తప్పలేకుండానే ఆ విధంగా చిత్రహింస చేస్తున్నావు, ఆ విధంగా కొడుతున్నావు, ఆ విధంగా వాతలు పెడుతున్నావు, ఒకవేళ చచ్చిపోతే ఏం చేస్తావు అంటే, చచ్చిపోతే సావుని, వాడు నాన్న చనిపోయాడు కదా, వాడు పోలికలో పుట్టాడు కదా, వీడు కూడా సావుని, వీరు దరిద్రుడు, వీడు దేనికి పనికిరాడు, వీడు నాశనమైపోతాడని నోటికి వచ్చినట్లు శపించేది. ఎవరైనా పెద్దలు, మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక పెద్దలు వచ్చి మంచి మాట చెప్తే మీరు ఎవరు చెప్పడానికి, నా ఇష్టం, నా కొడుకు, నేను కొడతాను, తిడతాను, అవసరమైతే గొంత మీద కాలు పెట్టి పిసికి చంపుతాను, అది నా ఇష్టం, మీరు ఎవరు చెప్పడానికి అని పెద్దోళ్ళ మాట వినకుండా పెద్దోళ్ళని ఎదిరించేది. ఇలాగా చూసిన ప్రజలందరూ అయ్యో ఈ అమ్మాయి మంచిది కాదు, ఎవరు మాట వినదని అందరూ దూరం అయిపోయారు. బంధువులు దూరం అయిపోయారు, రక్త సంబంధికులు దూరం అయిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, ఇంకా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇలాగా నన్ను చిత్రహింస చేస్తుంటే నాకు ఇంకా జీవితం మీద విరక్తి పుట్టి బాధేసి, ఇంకా నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. అప్పుడు సరిగ్గా నాకు 10 వయసు అండి, సరిగ్గా 10 వయసు, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల వయసులోనే పడరాని పాటలు పడ్డారు. ఎస్, అవును. అయితే మా ఇంటి పక్కనే కొంచెం దూరం వెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్ రోడ్ ఉంటుంది, వాస్కోడిగామ ఎయిర్పోర్ట్ రోడ్. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్తే ఎయిర్పోర్ట్ పక్కన గోడ పక్కన ఈ ప్లేన్లో ప్రయాణం చేసేవాళ్ళు బ్రెడ్ జామ్, పొరోటా, ఈ సమోసా, ఇవి తిన్ని మిగిలించినవి పార్సల్ పడేస్తారు కదా, వేస్ట్ పడేస్తారు కదా గోడ వైపు. ఆకలికి తట్టుకోలేక దాన్ని తీసుకొని తిన్నాను నేను. మీరు యేసన్న గారి జీవిత చరిత్రలో యేసన్న గారు కుక్కల దగ్గర, పందుల దగ్గర ఏరుకొని తింటారు, దాన్ని నేను కాఫీ కొట్టట్లేదు. రియల్గా నా జీవితంలో కూడా అదే జరిగింది. ఆ రోజు ఆకలికి తట్టుకోలేక దాన్ని తినేసి. మీరు మీ లైఫ్లో దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడంటే భవిష్యత్తులో ఆ చరిత్రలో కూడా మీరు నటించాలి. నిజంగా ఇవన్నీ మీరు ఒరిజినల్గా ఎదుర్కొన్నారు కాబట్టి అక్కడ నిజంగా రియల్గా మీరు నటించగలిగారు అని అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు అలా అర్థం అవుతుంది. ఆ కష్టాన్ని అనుభవించాను కాబట్టి నిజంగా మేము ఆ సాక్ష్యం చూసినప్పుడు అసలు నిజంగా ఈ పిల్లవాడు అనుభవిస్తున్నాడా ఏంది అన్నట్టు ఉంది అక్కడ. కాబట్టి మీరు అందులో నుంచి నడిపించాడు దేవుడు అది జరిగించడం కోసం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆ రాత్రి ఆ గోడ వైపు పడింది, ఆ చెత్తలో పడింది, ఏరుకొని తిన్నాను, ఆకలికి తట్టుకోలేక తిన్నాను. ఆ వాసన చూస్తుంటే తినబుద్ధి కాలేదు, కానీ ఆకలి అలాంటిది. ఒక పక్కన గాయాలు అలాగే ఉన్నాయి, వాతలు ఉంది, తల మీద కొట్టింది, పచ్చికర్రతో కొట్టింది, వాతలు ఉంది, గాయాలు ఉన్నాయి, మంట పుడుతుంది. పక్కనే బస్ స్టాప్ ఉంటే, బస్ స్టాండ్ కాదు, బస్ స్టాప్, చిన్న బస్ స్టాప్ ఒక కట్ట ఉంటే ఆ బస్ స్టాప్ దగ్గర వెళ్ళి ఆ కట్ట మీద పడుకున్నానండి. రాత్రి చలికాలం, దోమలు కొడుతున్నాయి, చలికాలం, చలి పుడుతుంది, కప్పుకోవడానికి దుప్పటి లేదు, చలి పుడుతుంటే. ఈ రోజులో అందరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నాయి, ఆ రోజులు అందరూ పేపర్లు చదువుకునేవాళ్ళు, న్యూస్ పేపర్ చదివేవాళ్ళు. ఎవరో మహానుభావుడు అక్కడ పడేసి వెళ్ళాడు, క్రొత్తది పేపర్ పడేసి ఉంటే, చిన్నపిల్లోనే కదా నేను, ఆ పేపర్ కప్పుకొని పడుకున్నాను. ఆ పేపర్ నాకు సరిపోయింది, పడుకున్నాను. ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు, ఒకే ఆలోచన, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చనిపోవాలి, ఇంకా నువ్వు బ్రతుకూడదు, నువ్వు బ్రతికి ప్రయోజనం ఏమిటి, నువ్వు బ్రతికి ఏం సాధిస్తున్నావు, ఎవరున్నారు నీకు, నాన్న చనిపోయాడు, అక్క తమ్ముళ్ళు లేరు, అన్న చెల్లెలు లేరు, బంధువులు పట్టించుకోరు, మీ అమ్మ ఏమో గయ్యాలి, ఇంకా నువ్వు బ్రతికి ప్రయోజనం ఏమిటి, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చనిపోవాలి, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి, నువ్వు మరణించాలి. ఈ ఆలోచన తప్ప మరొక ఆలోచన నా మైండ్లో లేదు. పొద్దున లేచాను, తీర్మానం చేసుకున్నాను, కొంచెం దూరం వెళ్తే
రైల్వే ట్రాక్. ఇంకా సంపూర్ణంగా తీర్మానం చేసుకున్నాను చనిపోవాలని. కానీ చావు అంటే భయం, నాకు మరణించాలంటే భయం. కానీ చావాల్సిన పరిస్థితి వచ్చింది. అంత బాధపడుతున్నాను, అంత దుఃఖపడుతున్నాను, ఏడ్చి 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 కుమిలిపోయాను. నా శరీరం అంతా గాయాలే, ఎక్కడ చూసినా వాతలే, చీపర్తో కొట్టింది, కంట్లో కారం పొడి వేసింది అంతకు ముందు. ఇవన్నీ తలంచుకుంటుంటే ఇంకా నేను బ్రతకూడదు, నేను చచ్చిపోవాలని రైల్వే ట్రాక్ దగ్గర వెళ్ళాను. రైల్వే ట్రాక్ దగ్గర వెళ్ళిన తర్వాత ఆ ట్రైన్ ఎప్పుడొస్తుందో నాకు సమయం తెలియదు. కానీ చనిపోకు మునుపు నాకు తెలిసిన దేవుళ్ళందరినీ కేకవేశాను. నేను దేవుణ్ణి చూడాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుని యొక్క శక్తి పొందాలని చిన్న వయసులోనే 10 వయసులోనే కనబడుతున్నటువంటి దేవస్థానం దగ్గర వెళ్ళాను, మసీదు దగ్గర వెళ్ళాను, చర్చి దగ్గర వెళ్ళాను. ఇంతమంది దేవుడికి దండం పెట్టాను కదా, ఇంతమందికి దేవుణ్ణి నేను స్తుతించాను కదా, పూజలు చేశాను కదా. ఈ చనిపోకు మునుపు ఏ దేవుడైనా నాతో మాట్లాడతాడేమో, ఏ దేవుడైనా నాకు కనబడతాడేమో, ఏదైనా శక్తి ఇస్తాడేమో, ఏదైనా వరం ఇస్తాడేమో, ఏదైనా బంగారం ఏమైనా ఇస్తాడేమో. అంటే చిన్న వయసు కదా, పెద్ద పెద్ద ఆలోచన. నాకు తెలిసిన వంటి అందరి దేవుళ్ళని నేను కేకేశాను. హిందూ దేవుళ్ళని కేకేశాను, ఓ భగవంతుడా నువ్వు ఉంటే నన్ను కాపాడు. ఏ భగవంతుడు రాలేదు. చివరికి ముస్లిం దేవుడిని కూడా పిలిచాను, ఓ అల్లా కహా హో ఆప్, కిధర్ హో, మేరా మదద్ కరో, मैं मर जाऊंगा, आपका शक्ति मुझे दे दो, आप मुझसे बात करो, अगर आप जिंदा हो, आप सच्चा खुदा हो तो मरने से मुझे बचाओ. इस संसार में मेरा कोई भी नहीं है, मेरा माँ मुझे तकलीफ दे रही है, मुझे मारने का सोच रही है, इसलिए आप मुझसे बात करो, मुझे बचाओ అని అల్లాని కేకలేస్తే అల్లా కూడా నాతో మాట్లాడలేదు. ఇంకెవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుని పిలిచాను, ఓ పాపలో రక్షకుడా, ఓ కరుణామయుడా, దయామయుడా, నువ్వు ప్రేమించే దేవుడు కాదా, నువ్వు మాట్లాడే దేవుడు కాదా, ఇదిగో నాతో మాట్లాడు, నన్ను రక్షించు, నాకు వరం దయచేయి అని యేసుక్రీస్తుని మొర పెడితే యేసు ప్రభు కూడా నాకు కనబడలేదండి. యేసు ప్రభు కూడా నన్ను రక్షించడానికి రాలేదు. హిందూ దేవుడిని పిలిస్తే హిందూ దేవుడు రాలేదు, ముస్లిం దేవుడిని పిలిస్తే ముస్లిం దేవుడు రాలేదు, యేసు ప్రభుని పిలిస్తే యేసు ప్రభు కూడా రాలేదు. అప్పుడు నాకు కోపం వచ్చింది. అసలు దేవుడు అనే వాళ్ళే లేరు. దేవుడు ఉండే వాళ్ళైతే నాతో మాట్లాడతారు కదా, నాకు కనబడతారు కదా. ఇన్ని దేవస్థానాలకు వెళ్ళాను, మసీదుకి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, ఇన్ని పూజా పునస్కారాలు చేసిన ఇంత చిన్న వయసులో నన్ను రక్షించడానికి ఎవరు రావట్లేదే. ఇంకా నేను బ్రతుకుట వ్యర్థం, ఇంకా నేను చనిపోవాలి, నేను ఆత్మహత్య చేసుకోవాలని నేను ట్రైన్ కోసం ఎదురు చూస్తుంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. అదేమంటే, నేను సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. ఎందుకు సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని అంటే, అక్కడ ఏదో పాటలు పాడతారని, కీబోర్డ్, ఫ్యాడ్, జాజ్, తబ్లాలు, ఈ కాంగో, ఈ డ్రమ్స్ అని వాయిస్తుంటారు కదా, వాటిని చూడడానికి వెళ్ళేవాడిని. ఏదో చర్చిలో పాస్టర్ గారు ఏదో పలహారం పెడతారు కదా, ఆ పలహారం కోసం వెళ్ళేవాడిని. ఈ పలహారం అన్ని పెట్టిన తర్వాత పిల్లలందరూ బయట వెళ్ళి ఆడుకునేటప్పుడు వీళ్ళ వాక్యాలు, ప్రసంగాలు మొదలు పెడతారు. ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ ఉండగా మేము చర్చి బయట ఆడుకుంటుండగా ఒక్క మాట, పాస్టర్ గారు చెప్పినటువంటి ఒక్క మాట నా మైండ్లో నిలిచిపోయింది. అదేమంటే, మారు మనసు లేకుండా, బాప్తిసం పొందకుండా, పరిశుద్ధాత్మ పొందకుండా నువ్వు మరణించినా, చనిపోయినా, సూసైడ్ చేసుకున్నా, చచ్చిపోయినా నువ్వు నరకానికి వెళతావు. మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా, పరిశుద్ధాత్మ పొందకుండా ఎవరైనా సరే చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా, మరణించినా వాడు నరకానికి వెళతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ మాటలో నా మైండ్లో నిలిచిపోయింది. ఆ మాట నాకు గుర్తొచ్చింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది, వాక్యమైన దేవుడు, వాక్య స్వరూపైన దేవుడు యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట్లాడే దేవుడు వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు. నేను చర్చికి వెళ్ళినందుకు మా అమ్మ నన్ను కొట్టింది. చర్చికి వెళ్ళాను, కానీ దేవుడు ఒక దైవ సేవకుడు ద్వారా నాతో మాట్లాడాడు. ఆ మాట నాకు గుర్తొచ్చింది. వెంటనే తీర్మానం చేసుకున్నాను. భయం వేసింది. అరే నిజమే కదా, నేను చావడానికి వచ్చాను, చనిపోవడానికి వచ్చాను. మరి నేను బాప్తిసం పొందలేదు, నాకు మారు మనసు లేదు,
పరిశుద్ధాత్మ లేదు. అదేదో ద్రాక్ష రసం అంట, రొట్టె అంట, ప్రభు బల్లారాధన అంట, దాంట్లో ఏదో పాలు పొందుతుంటారు. దాంట్లో అది నేను తీసుకోలేదు కదా. ఇప్పుడు నేను చనిపోతే నరకానికి కదా వెళ్ళేది. మా అమ్మ వాతలు పెడితేనే ఈ చిన్న వాతికి తట్టుకోలేకపోతున్నాను, ఈ మంటకి. చిన్న పొగ వేస్తేనే ఆ పొగకి తట్టుకోలేకపోతున్నాను. నరకానికి వెళ్తే నా పరిస్థితి ఏంటి? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో, ఇలాంటి బ్రతుకు నాకు వద్దు, ఇంకా నేను చావకూడదు, నేను బ్రతకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ దగ్గర వెళ్ళాలి. అమ్మ దగ్గర వెళితే ఏం చేస్తుంది? నన్ను బ్రతకనీయదు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? చిన్నప్పుడు సినిమా బాగా చూస్తూ ఉండేవాడిని. చెప్పక తప్పదు, ఉన్నది ఉండేనట్లు చెప్పాలి. ఇప్పుడు మీకు మామూలుగా తెలుగు యాక్టర్లో చిరంజీవి అని, మహేష్ బాబు అని, లేకపోతే ఇంకా పలానా హీరోస్ ఉంటారు, నాకు పేర్లు అంతగా తెలియదు. అదేవిధంగా మా హిందీ సినిమాలో అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సునీల్ శెట్టి, రితిక్ రోషన్, గోవింద, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇలాగ రకరకాల హీరోలు ఉన్నారు. అందులో అమితాబ్ బచ్చన్ అని ఒక హీరో ఉన్నాడు. సూపర్ స్టార్. ఆయన సినిమా ఉంది, ఆ పేరు కూడా నాకు తెలియదు. ఆ స్టోరీ చెప్తున్నానని మీరు వెళ్ళి ఆ సినిమా చూడమాకండి. ఆ స్టోరీలో ఆయన క్యారెక్టర్ ఏమంటే, చిన్న పిల్లోడు, వాళ్ళ తల్లిదండ్రికి ఏదో మొత్తానికి ఏదో రోగం వచ్చింది, ఏదో జబ్బు వచ్చింది. వారు చావుకు మునుపు హాస్పిటల్లో ఉంటారు. ఇంకా కొద్ది క్షణాలలో తల్లి తండ్రి ఇద్దరు చనిపోతారు. అప్పుడు ఈ అమితాబ్ బచ్చన్ చాలా చిన్న పిల్లోడు. అప్పుడు వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళు తల్లిదండ్రి ఆ అమితాబ్ బచ్చన్తో, అంటే ఆ పిల్లోడితో చెప్తున్నట్టు మాట ఏమంటే, బాబు, మా జీవితంలో మేము చాలా కష్టపడ్డాం, అలాంటి కష్టాలు నువ్వు పడకూడదు, నువ్వు బ్రతకాలి, అడుకునే బ్రతకూడదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, కష్టపడాలి, ఏ పని అయినా పర్వాలేదు, నువ్వు కష్టపడాలి, పని చేసి బ్రతకాలి, కాబట్టి నువ్వు పని చేసి బ్రతుకు అని చెప్పిన తర్వాత వాళ్ళు చనిపోతారు. అమితాబ్ బచ్చన్ ఏం పని చేస్తాడంటే, హోటల్లో వెళ్ళి గిన్నెలు కడుగుతాడు, హోటల్లో పని చేసుకుంటూ ఆ తర్వాత ఆయన పెద్ద హీరో అయిపోతాడనే మాట. ఈ సినిమా చూస్తే అది నాకు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందో మొత్తానికి గుర్తొచ్చింది. నేనేం చేశానంటే, ఓకే, మంచి ప్లానింగ్ వచ్చింది. మా అమ్మ దగ్గర వెళ్ళకూడదు, మా బంధువుల దగ్గర వెళ్ళకూడదు, ఎవరి దగ్గర వెళ్ళకూడదు, హోటల్లో పని చేసుకోవాలి. 10 వయసులో ఏం పని వస్తుందండి? పెయింటింగ్ పని రాదు, మేస్త్రి పని రాదు, ఏం రాదు. హోటల్లో అయితే కొంచెం అవి తీసేయటం, ఇట్లాంటివి చేయొచ్చు. ఎందుకంటే మా అమ్మ నాతో గిన్నెలు గడిగించింది కదా, ఇంట్లో అన్ని పని చేసేవాడు. మరి ఈ రోజులో ఆడపిల్లలు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా చిన్నతనంలో మా అమ్మ నాతో పని చేయించింది. అది అలవాటు ఉంది కాబట్టి హోటల్లో పని చేసుకుంటూ ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడిని. హోసన్న ప్రార్థన మందిరం, అక్కడ ఎయిర్పోర్ట్ రోడ్, గోవా వాస్కోడిగామా ఎయిర్పోర్ట్ రోడ్. అప్పటికే గోవాలో హోసన్న గారిది ఉంది, చర్చి లేదు, ఇంటింట్లో ప్రార్థన పెడుతూ ఉండేవాళ్ళు. ఆ సేవకులు ఒక అద్దె రూమ్ తీసుకొని అక్కడ ఉంటూ ఇంటింట్లో ప్రార్థన పెడుతూ ఉండేవాళ్ళు. ఇందాక మీకు ఒక ఫోటో చూశాను కదా, ఎయిర్పోర్ట్ రోడ్ పక్కన ఒక స్థలం తీసుకొని అక్కడ తర్వాత మందిరం కట్టబడడం జరిగింది. అప్పుడు అక్కడ రూపేష్ పాస్టర్, దివ్యా సిస్టర్. ఈ రూపేష్ పాస్టర్ ఎవరంటే, ఇప్పుడు హోసన్న మినిస్ట్రీలో హెడ్ గా సేవ చేస్తున్నటువంటి అబ్రహం పాష గారి స్వంత బావ, స్వంత అక్క గారు. స్వంత బావ, స్వంత అక్క గారు. వారు జరిగించారు. ఫస్ట్ ఫిలిప్ అన్న, ఆ తర్వాత రూపేష్ అన్న. ఈ రూపేష్ అన్న సేవ చేసేటప్పుడు నేను హోటల్లో పని చేసుకుంటూ చర్చికి వస్తుండేవాడిని. పాష గారు నన్ను చూసి అన్నారు, అయ్యా, నువ్వు సండే స్కూల్ చర్చికి వెళ్తున్నావు కదా, మీ అమ్మ నన్ను కొట్టింది, నువ్వు హోటల్లో పని చేసుకోబాకు, ఎలాగో మాకు కూడా పిల్లలు లేదు కాబట్టి నువ్వు ఆ పని మానేసి మా దగ్గర ఉండు, నేను బాగా చూసుకుంటావు అని చెప్పినప్పుడు హోటల్లో పని మానుకొని దివ్యా సిస్టర్, రూపేష్ అన్న దగ్గర పరిచర్య చేస్తా ఉన్నాను. ఏది అబ్రహాం గారి అక్క బావ దగ్గర మొట్టమొదటిసారి మీరు వచ్చారు వారి దగ్గరికి. దేవుడు అలా నడిపించాడు. ఇంకో విషయం ఏమంటే, ఆ రోజుల్లో వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటం, చక్కగా నువ్వు బాలుడివి, చక్కగా నిన్ను దగ్గర చేర్చుకొని పరిచర్యలో ఉపయోగించుకోవచ్చు చక్కగా ఇంట్లో. రైట్. కానీ ఎంత బాగా చూసుకున్నారంటే, మా తల్లి తండ్రి కూడా అంతగా చూసుకోలేదు. ఇంకా తల్లి ఎప్పుడు కొడతానే ఉండేది, కొట్టేది. ఎంత బాగా చూసుకున్నారంటే అంత బాగా చూసుకున్నారు. దైవజనుల యేసన్న గారు ప్రతి సంవత్సరం వాస్కోడిగామా రైల్వే స్టేషన్ పక్కనే ఒక హాల్ ఉంటుంది, పక్కనే దిగగానే పక్కగానే ఒక హాల్ ఉంటుంది. అక్కడ సభలు పెడుతూ ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం.
ఓకే. ఒకరోజు ఏసన్న గారు వచ్చారు. మా రూపేష్ అన్న నాతో అన్నాడు, వాళ్ళు నువ్వు పాట పాడాలి అని. సరే, ఆ రోజు బాగా ప్రాక్టీస్ చేసి ఆ మీటింగ్లో ఒక పాట పాడాను, ఒక హిందీ పాట పాడాను. ఆ పాట పాడిన తర్వాత ఏసన్న గారు చూశారు, నచ్చింది. మీటింగ్ అయిపోయిన తర్వాత మా రూపేష్ అన్నతో, మా పాస్టర్ గారితో ఏసన్న గారు అడిగారు, ఈ అబ్బాయి ఏమంటే పలాని నా గురించి పరిచయం చేసిన తర్వాత, ఈ అబ్బాయి ఇక్కడ కాదు ఉండాల్సింది, గోరంట్ల తీసుకొని రామని చెప్పారు. 2004 సంవత్సరంలో గోవా నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చాను. ఒక్క ముక్క తెలుగు వచ్చేది కాదు. అక్కడ నుండి వచ్చిన తర్వాత 2004 15 ఆగస్టు అప్పుడు ఏసన్న గారు నాకు ముంచుట బాప్తిస్మం ఇచ్చి మోహన్ కృష్ణ అని పేరు తీసి జాన్ క్రైస్ట్ అని నాకు పేరు పెట్టారు. జాన్ క్రైస్ట్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత 2006లో ఇలాగే కొంతమంది విశ్వాసులు, సంఘ పెద్దలు ఏసన్న గారితో చెప్పినటువంటి మాట, ఏసన్న గారు మీరు అనేక చోట వెళ్ళి మీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు, మీ సాక్ష్యం చెప్తున్నారు, వినడానికి బాగానే ఉంది, కానీ కొంచెం చూసి ఇంకా కొన్ని సత్యాన్ని, ఇంకా కొన్ని లోతైన విషయాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న సీరియల్ లాగా, ఒక సినిమా లాగా, ఒక సీడీ తీస్తే బాగుంటుంది, ఒక వీడియో క్లిప్ తీస్తే బాగుంటుందని ఆలోచన ఇచ్చినప్పుడు దగ్గర 7గురిని చూశారు ఏసన్న గారు. అంటే ఎవరైతే నాకు కరెక్ట్గా సూటబుల్ అవుతారని దగ్గర 7గురిని చూశారు. నాకంటే అందంగా ఉన్నారు, నాకంటే హైట్ పర్సెంట్ ఉన్నారు, నాకంటే చక్కగా ప్రావీణంగా తెలుగు భాష మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి అన్ని యాంగిల్లో పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సీరియల్ తీసేటప్పటికి మీకు తెలుగు రాదు అసలు రాదు, కానీ తెలుగు బాగా మాట్లాడినట్టు చెప్తాను. అయితే అందరికి అన్నీ ఉంది, కానీ ఒక తక్కువ అయిపోయింది. అదేమంటే యాక్టింగ్ రావట్లేదు. కానీ ఏసన్న గారికి నా యాక్టింగ్ బాగా నచ్చింది, కానీ భాష రావట్లేదు. అప్పుడు ప్రీడిపాల్ అన్నా కానీ, మన రమేష్ అన్నా కానీ, వీళ్ళు ఏసన్న గారితో అన్నారు, అబ్బాయికి తెలుగు రాదు, కానీ సేమ్ మీలాగే ఉన్నారు, చిన్నప్పుడు మీరు అలాగే ఉన్నారు, మన జాన్ క్రైస్ట్ అయితే బాగుంటుందని ప్రిడిపాల్ అన్నా కానీ, రమేష్ అన్నా కానీ వీళ్ళందరూ ఇష్టపడ్డారు నన్ను దాంట్లో నటించడానికి. ఏసన్న గారు కూడా ఇష్టపడ్డారు. ఆ తర్వాత దాంట్లో యాక్టింగ్ చేశాను. నాకు తెలుగు భాష రాదని డబ్బింగ్ చేశారు, మాటలు డబ్బింగ్ పెట్టారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఏసన్న గారు నన్ను కౌలించుకొని, రే జీవించేశావరా అని చెప్పి. అవును, నిజంగా చాలా. అంటే మీరు ఆల్రెడీ బాల్యంలో నుంచి ఎదుర్కొంటున్నాయే. అవును, ఎదుర్కొంటా వచ్చారు కాబట్టి మీకు అసలు అది తేలిగ్గా ఉండి ఉండొచ్చు నాకు తెలిసి. ఇంకో విషయం చెప్తాను, జీవించారు. ఇంకో విషయం చెప్తాను. చిన్నప్పుడు నేను బాగా సినిమాలు చూస్తూ ఉండేవాడిని చెప్పాను, సినిమా మహాపిచ్చి. చిన్నప్పుడు పెద్ద పెద్ద కళలు కనేవాడిని, నేను ఒక హీరో లాగా, నా పక్కన ఒక హీరోయిన్ లాగా, ఏదో నేను ఒక హీరో అయిపోవాలి, ఒక స్టార్ అయిపోవాలని నేనే కంపోజింగ్ చేసుకునేవాడిని. అంటే ఒక సినిమా ఒక కంపోజింగ్ చేసుకునేవాడిని, మనసులో కంపోజింగ్ చేసుకునేవాడిని. ఒక హీరో అయిపోవాలి, నేను ఒక హీరో అవుతే బాగుంటుందని కలలు కనేవాడిని. కానీ దేవుడు నన్ను హీరో అవలేదు, కానీ ఒక దైవ సేవకుడు జీవిత చరిత్రలో నటించే ఒక హీరోగా చేశాడు. ఇంకోటేమంటే చెప్పకూడదు కానీ చెప్పాల్సిన పరిస్థితి. హోసన్నా మినిస్ట్రీలో కొంతమంది సేవకులు, అందరు కాదు, ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అన్ని చోట ఉంటారు, అందరికీ సమస్యలు ఉంటాయి. కొంతమంది బ్రదర్స్ నాతో ఉన్నవాడు, కొంతమంది రే వీడు కుక్క దగ్గర పంది దగ్గర తింటాడంటరా, పిచ్చోళ్ళగా తిరుగుతాడంటరా అని ఎగతాళి చేశారు. ఏసన్న గారు కొంతమందికి అవకాశం ఇచ్చినా కూడా తప్పుకున్నారు. అమ్మో నేను పిచ్చోడగా చేయాలని తప్పుకున్నారు. కానీ నేను అలాగ అనలేదు, నాకు దేవుడు అవకాశం ఇచ్చాడని వందనాలు చెప్పి చేసుకున్నాను. దైవజనుడి పాత్రలో పోషించడం గొప్ప భాగ్యం, నటించాను, అది హైలైట్ అయిపోయింది. అనేక మంది ఆశీర్వదించబడ్డారు. అవును, కొన్ని లక్షల మంది చూశారు. ఏసన్న గారి జీవిత చరిత్ర సీడీ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం గుడారాల పండుగ జరుగుతుంటుంది మార్చి నెలలో. అమెరికా నుండి, కర్ణాటక నుండి, గోవా నుండి, పంజాబ్ నుండి, ఇంకా రకరకాల రాష్ట్రాల నుండి, చెన్నై నుండి, ఇంకా అక్కడక్కడ నుండి ఏసన్న గారిని చూడడానికి వస్తుంటారు. గుడారాల పండుగ వచ్చి ఏసన్న గారు ఎక్కడ ఉన్నారు వేదిక, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని, ఆయనతో ఫోటో దిగాలని, ఆయనతో మాట్లాడాలని వస్తారు.
ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని యేసన్న గారిని వెంబడిస్తుంటారు. యేసన్న గారి జీవిత చరిత్ర అయిపోయిన తర్వాత గుడారాల పండుగలో యేసన్న గారు వెళుతుంటే యేసన్న గారు బ్యాగ్ పట్టుకొని నేను ఆయన వెనకాల వెళుతుంటే యేసన్న గారిని ఎవరు చూడట్లేదు, యేసన్న గారిని ఎవరు వెంబడిస్తలేదు. అందరూ నన్ను వెంబడిస్తున్నారు. చిన్నేసన్నని నా చేయి పట్టుకోవడం, నాతో మాట్లాడడం, అన్నయ్య నీతో ఒక ఫోటో దిగుతాను, బ్రదర్ మీతో ఒక ఫోటో దిగుతాను. నేను నటించింది పిచ్చోడ్లాగా, నన్ను ఒక హీరోలాగా చేసేసాను. ఇలాగే అందరు చిన్నేసన్న నన్ను ఏ దైవ సేవకుడు పిలిచినా పాస్టర్ జాన్ క్రైస్ట్ అనిన తర్వాత చిన్నేసన్న అని వస్తుంది. అది నేను పెట్టుకున్న మాట కాదు, అది చూసిన ప్రజలే చిన్నేసన్న అన్నారు. ఈ మాట నేను యేసన్న గారితో అన్నాను. ఇలాగే రూమ్లో కూర్చున్నప్పుడు శారదా కాలనీ ఫస్ట్ లైన్, అక్కడ యేసన్న గారి దగ్గర ఉండేవాడిని. నేను యేసన్న గారి దగ్గర ఉంటే అక్కడ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు వంట వండి పెడితే ఆ తీసుకొని వచ్చి యేసన్న గారు వడ్డించేవాడిని. ఆ తిన్న తర్వాత మిగిలింది నేను తినేవాడిని. పెద్ద ఆయన కాబట్టి పరిచర్య చేస్తుండేవాడిని. నేను పరిచర్య చేస్తుంటే ఒక పాట వేసుకోరా అంటే దేవానా దేవుడవు, యేసు అను నామమే. ఈ 2 పాటలు హోసన్న మినిస్ట్రీలో ఎక్కువ పాడరు, ఎందుకంటే ఇవి చాలా రాగాల్లో ఉంటాయి. పాడతారు కానీ అంత రాదు. కానీ యేసన్న గారు నాతో ఎక్కువ పాడించుకునేవాళ్ళు. ఇష్టం. ఏ పాట? యేసు అను నామమే నా మధుర గానమే, తర్వాత దేవా నా దేవుడవు, వేకువనే నిన్ను వెదికేదను. ఈ 2 పాటలు యేసన్న గారు నాతో ఎక్కువగా పాడించుకునేవాళ్ళు. ఆయన తలకి మాలిష్ చేస్తూ నూనె రాస్తూ చక్కగా నేను మాలిష్ చేస్తుంటే ఆయన చక్కగా పాట వింటుండేవాడు. పెద్ద ఆయన కదా, ఆయన నాకు లేకుండా ఇవ్వకుండా ఏది కూడా తినేవాడు కాదు, అంత ప్రేమించేవాడు, సొంత కొడుకులాగా ప్రేమించేవాడు. ఇంకొక విషయం మీతో చెప్పాలి, యేసన్న గారి జీవిత చరిత్రలో తల్లిగా నటించింది ఒక ఆమె. ఆమె గారు సీరియల్ యాక్టర్, సీరియల్లో నటిస్తారు. అలాగా నటించడానికి ఎవరు కుదరదు. అది నటించిన వారికి ఆ టాలెంట్ ఉండే వాళ్ళే నటించాలి. కాబట్టి ఆమెను మాత్రం దాంట్లో నటించడానికి అవకాశం ఇచ్చారు. ఆమె గారు కూడా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మేఘన అనే ఒక చిన్నమ్మాయిని పెంచుకుంది. ఆమె చాలా చక్కగా ఉంటుంది పాప. అయితే వాళ్ళకి మగ పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఒక ఆడపిల్లల్ని పెంచుకున్నారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత, ఈ యేసన్న గారి జీవిత చరిత్ర అయిపోయిన తర్వాత యేసన్న గారి దగ్గర వచ్చి ఈ చిన్న యేసన్న నేను పెంచుకుంటాను, నాకు పిల్లలు లేకపోతే ఒక ఆడపిల్లల్ని పెంచుకున్నాను, ఈ అబ్బాయి కూడా చాలా చక్కగా ఉన్నాడు, ఈ అబ్బాయిని నేను పెంచుకుంటానని చెప్తే యేసన్న గారు అన్నారు, నేను కూడా పెళ్లి చేసుకోలేదమ్మా, నాకు కూడా పిల్లలు లేరు, నేనే పెంచుకుంటున్నాను, నేను పెంచుకుని నీకెలాగిస్తానని ఇంకా నన్ను అట్లా పెట్టుకున్నారనే మాట. చాలా ప్రేమించిన వాళ్ళు. ఎక్కడ వెళ్ళి నన్ను తోడు తీసుకుని వెళ్ళి తెలుగు రాదని హిందీలో కన్నడలో ఇలాగ పాటలు పాడిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత చూచుచున్న దేవుడవు నీవే యేసయ్య అనే ఒక పాట ఉంది. ఆ పాట యేసన్న గారు నాతో పాడిద్దని నాతో చెప్పారు, ఇంకా కొంతమందితో చెప్పారు. కానీ ఒక పాష గారు వచ్చేసి వాడు నిన్న కాక మొన్న వచ్చాడు, ఆయనతో పాటించడం ఏంటి, ఆయనకి ఇస్తే మిగతా పాషలు బాధపడరా అని చెడగొట్టారు. ఆ వ్యక్తికేమో తను పాడాలని, యేసన్న గారికేమో నాతో పాడించాలని, తనకేమో ఆ పాష గారికేమో నేను పాడాలని. అప్పుడు పుల్ల వేశాడు. యేసన్న గారు ఏం చేశారంటే ఈయనతో పాడిస్తే ఆయన బాధపడతాడు, ఆయనతో పాడించడానికి యేసన్న గారికి ఇష్టం లేదు, నాతోనే పాడించాలని ఇష్టం. అప్పుడు మా మాస్టర్ ప్లానింగ్ చేసి యేసన్న గారు ఏం చేశారంటే ఆయనకి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, ఒక లేడీస్తో పాడించారు. అది క్యాసెట్లో ఒక లేడీ పాడింది. కానీ హోసన్న మినిస్ట్రీలో ఉన్నప్పుడు చాలా మంది, రాజన్న కానీ, ప్రిడిపాల్ అన్న కానీ, రమేష్ అన్న కానీ, రాజన్న కానీ, ఇంకా చాలా మంచి మంచి పాస్టర్లు ఉన్నారు దైవ సేవకులు నన్ను ప్రేమించిన, సాగర్ అన్న, ఇంకా కొంతమంది దైవ సేవకులు, ఇమానియల్ పాష గారు, సురేష్ పాష గారు, చాలా మంది నన్ను ప్రేమించారు. ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. బ్రదర్, ఇంత ప్రేమగా ఇంత మంచిగా హోసన్న మినిస్ట్రీస్లో ఉన్నటువంటి మీరు అందులో నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? అంటే యేసన్న గారు ఉన్నప్పుడే వచ్చారా, యేసన్న గారు చనిపోయాక బయటకు వచ్చారా? యేసన్న గారు చనిపోక ఒక 2 నెలలకు ముందు నేను వచ్చాను. చనిపోక ముందే వచ్చారు? ముందు వచ్చాను. ఎందుకు వచ్చానంటే హోసన్న మినిస్ట్రీలో అప్పుడు యేసన్న గారి తర్వాత ఒక సీనియర్ పాష గారు ఉన్నారు, పేరు పొరపాటున నేను చెప్పను, కానీ సాక్ష్యం చెప్పాలి కాబట్టి
ఎవరి మీద నింద వేయకుండా ఉన్నది ఉండేనట్లు చెప్పాలి కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే మీకు కలిగిన ప్రశ్న చాలా మందికి కలిగింది. ఏ యూట్యూబ్లో కూడా నేను పలానా పాస్టర్ గారు నన్ను ఇట్లా బయటకు పంపాడు, పలానా పాస్టర్ గారు నన్ను తిట్టాడు, పలానా పాస్టర్ గారు నన్ను అపాసంగా మాట్లాడాడు, పలానా సేవకుడు ద్వారా నేను చెడిపోయానని ఇప్పుడు దాకా ఎక్కడ నేను చెప్పలేదు, ఎక్కడ కూడా నేను చెప్పును కూడా. ఇప్పుడు కూడా చెప్పొద్దు, చెప్పును, విషయం చెప్తే చాలు. విషయం చెప్తాను. ఏసన్న గారు చనికపోక ఒక 2 నెలలకు మునుపు పాస్టర్ గారు వచ్చేసి, రేయ్ ఏసన్న గారు నిన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పాడని 200 నాకు ఇచ్చాడు చేతిలో. నేను మినిస్టర్లో వెళ్ళేటప్పుడు ఫీజు 500, నన్ను పంపేటప్పుడు 200 ఇచ్చారు. ఏసన్న గారు నన్ను అంతగా ప్రేమిస్తారు కదా, ఏసన్న గారు నన్ను అంత ఇష్టపడతారు కదా, ఎవరో చెప్పిన మాట విని నన్ను వెళ్ళిపో అని 200 ఇచ్చాడేంటి అని కోపంతో, ఆయాసముతో, అంటే అప్పుడు చిన్నపిల్లోని కదా, ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో, ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అంత ఆలోచన లేదు, ఆలోచించే అంత తెలివి కూడా లేదు. కొత్త కదా నేను సేవకి. ఏసన్న అంటే ప్రేమే కానీ ఎందుకు ఎవరో చెప్పిన మాట ఏసన్న గారు ఎందుకు వినాలి, నాకు 200 ఇచ్చి పంపుతాడా అని కోపంతో మినిస్టర్ నుండి బయటకు వచ్చాను. నేను వచ్చిన 2 నెలల తర్వాత ఏసన్న గారు మరణించారు. మరణించిన తర్వాత మరలా నేను అక్కడికి వెళ్ళాను. చనిపోయిన రోజు వెళ్ళారా? చనిపోయిన రోజు వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత దగ్గర 4 పాస్టర్ గారు నన్ను తిట్టి పడేశారు. ఒక ఆయన కొట్టడానికి కూడా వచ్చాడు, కొట్టలేదు కానీ ఊరికి అట్లా బెదిరించాడు. రే యాడికి వెళ్ళావురా నువ్వు, మేము ఎంత కంగారు పడ్డామురా, రే యాడికి వెళ్ళావురా నువ్వు, ఏసన్న గారు ఎంత బాధపడ్డాడో తెలుసా, నీ కోసం మేము రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళాం, బస్ స్టాండ్ దగ్గర వెళ్ళాం, ఆ ఊరికి వెళ్ళాం, ఈ ఊరికి వెళ్ళాం, పొలం అంతా చూసాం, ఎక్కడ ఏమైపోయావని కంగారు పుట్టించారు ఏసన్న గారు, మమ్మల్ని అందరినీ తిట్టాడరా అని చెప్పేసరికి నేను ఒక మాట అన్నా, అదేంటి ఏసన్న గారే కాదు వెళ్ళమని చెప్పింది, ఏసన్న గారు నాకు 200 ఎవడరా నీకు చెప్పింది, ఏసన్న గారు ఎందుకు వెళ్ళంటారు అంటే, ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఏసన్న గారి మీద నాకు లేనిపోయి చెప్పి, నా మీద ఏసన్న గారికి లేనిపోని చెప్పి ఈయన నన్ను. ఆ సమయంలో మీరు ఒకసారి వెళ్ళి అడిగితే బాగుండేదేమో, అడిగితే బాగుండేది కానీ ఆలోచన లేదు కదా, అంత తెలివి లేదు కదా, చిన్న వయసు కదా. అప్పటికే నన్ను బాగా విసిగించారు మాటల ద్వారా, తెలుగు రాదు కదా, రెచ్చగొట్టి అక్కడ జరిగే విషయాలన్నీ ఏసన్న గారికి పోయి చెప్పేవాడిని. ఏసన్న గారికి చెప్తుంటే ఆయన సేవకుల్ని తిడుతుండేవాడు. ఇప్పుడు నా గురించి కొంతమంది కొంతమంది పోయి ఏసన్న గారికి చెప్పేవాళ్ళు, వాడు అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, కొట్టడానికి వచ్చాడు, తిట్టడానికి వచ్చాడు అంటే ఏసన్న గారు అడిగేవాళ్ళు. విషయం నేను చెప్పేవాడిని. ఏ రోజు కూడా కన్నడలో నాతో తెలుగులో నాతో మాట్లాడలేదు, కన్నడలోనే మాట్లాడుకునే వాళ్ళని. కన్నడ బాగొచ్చా? కన్నడ బాగవచ్చు. మీరు యూట్యూబ్లో కన్నడ మెసేజ్ అని కొడితే మీకు కన్నడలో మెసేజ్ కూడా కనబడుతుంది. కన్నడలోనే మాట్లాడేవాళ్ళు ఏసన్న గారు. వీళ్ళ నా మీద వచ్చి ఏసన్న గారు చాడీలు చెప్తే ఏసన్న గారిని అడిగితే నేను అన్ని విషయాలు చెప్పేవాడిని. వాళ్ళని పిలిపించి మీరు ఏమనకుండా, మీరు ఏం చెప్పకుండా, వాడెందుకు తిడతాడు, వాడెందుకు కొడతాడు, మరి ఎన్ని సంవత్సరాలు నా దగ్గర ఉన్నాడు కదా, నన్ను ఎప్పుడు కొట్టలేదు కదా అని నన్ను తిట్టకుండా, నన్ను గద్దించకుండా వాళ్ళ మీదే పడేవాడు. అప్పుడు వాళ్ళకి ఆలోచన, కోరి వీడి మీద ఎన్ని చెప్పినా వాడు తిట్టుకుండా మమ్మల్ని తిడుతున్నాడు ఏంటి అని కోపంతో నన్ను బాగా రెచ్చగొట్టి నేనే బయటకు వచ్చేటట్లు చేశారు. ఆ తర్వాత నేను మరలా వెళితే కొంతమంది దైవ సేవకులు నన్ను గద్దించారు. ఆ తర్వాత ఇంకా అక్కడ నుండి తెనాలి ప్రాంతంలో వచ్చాను. ఇప్పుడు తెనాలి ప్రాంతంలో ఉంటూ అయితే ఒక విషయం ఏమంటే, హోసన్న మినిస్ట్రీ నుండి బయటకు వచ్చాను కానీ యేసయ్యని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హోసన్న మినిస్ట్రీ నుండి బయటకు వచ్చాను కానీ యేసన్న గారి దగ్గర నేర్చుకున్న ఉపదేశాన్ని విడిచిపెట్టలేదు, ఆయన ప్రేమను మర్చిపోలేదు. హోసన్న మినిస్ట్రీలో ఉన్న దైవ సేవకులందరినీ ప్రేమిస్తాను, నన్ను కీడు చేసిన వాళ్ళని కూడా ప్రేమిస్తాను నేను. ఎందుకంటే యేసయ్య ప్రేమ వాళ్ళని మాత్రమే. యేసన్న గారితో మీకున్న సంబంధం, వారితో కలిసి వారికి చేసిన పరిచయం ఏంటంటే ఎంతమందికో లేని గొప్ప ధన్యత మీరు పొందుకున్నారు. అంత గొప్ప దైవజనుడికి మీరు తల నెమరడం, కాళ్ళు పట్టడం అనేది, ఆ దైవజనుడి దగ్గర ఉండటం, వారి ఎంగిలి తినటం అనేది అది గొప్ప ధన్యత. నిజంగా దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు బ్రదర్ మీకు ఆ విషయంలో.
మాకు లేదని మేము ఎంతో బాధపడుతున్నాం. మీకు ఆ గొప్పతనం, ఎవరు తలాంతు వాళ్ళది, ఎవరు అభిషేకం వాళ్ళది. దేవుడు ఇంకా మిమ్మల్ని తన పరిచర్యలో బలంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మంచి అమూల్యమైన సాక్ష్యాన్ని ఈ అమూల్యమైన సమయంలో మాకు అందించారు. విన్నారు కదా బ్రదర్, మరి జాన్ క్రైస్ట్ ఎలా మరి యేసన్న గారి దగ్గర ఉండి ఎదిగి తన పరిచర్యలో ముందుకు సాగుతున్నారు. ఒక చిన్న మాట చెప్పండి. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఒక్క మాట చెప్పకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. రైట్. హోసన్న మినిస్ట్రీలో నాకు శత్రువులు ఎవరు లేరు. ఓకే. ఏ దైవ సేవకుని కనబడినా అతను నేను రెస్పెక్ట్ ఇస్తాను, గౌరవిస్తాను. అయితే నాకు జరిగింది ఉన్నదే నేను చెప్పుకుంటూ వచ్చాను. ఒకవేళ ఏదైనా పొరపాటున ఏదైనా మాట్లాడుంటే క్షమించవలసిన కోరుకుంటున్నాను. ఈరోజు ఒక దైవ సేవకుడుగా ఉండడానికి హోసన్న మినిస్ట్రీ కారణమే. కాబట్టి వాళ్ళందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్. మంచి మాటను చెప్పారు బ్రదర్. జాన్ క్రైస్ట్ కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. వారి ఫ్యామిలీ కొరకు, వారి పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. ఇంకా అనేక ప్రాంతాలు తిరిగి దేవుని కృపలో మరి దేవుని సేవలో ముందుకు వెళ్ళినట్లుగా, బలమైన సాధనంగా అనేక ఆత్మలను దేవుని దగ్గరికి సంపాదించినట్లుగా, దేవుని దగ్గరికి నడిపించినట్లుగా మీరందరూ మరి జాన్ క్రైస్ట్ కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటూ, మా ఛానల్లో వచ్చినటువంటి వీడియోని కూడా మీరు చూశారు. ఇంకా అనేక మందికి షేర్ చేయండి. వారు కూడా విని బలపరచబడితే ఆ క్రెడిట్ మీకే దొరుకుద్ది. రైట్. మంచిది. దేవుడు మిమ్మల్ని మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అన్న.